అందుకనే భక్తులు పాటలు పాడుకున్నారు. వారికి కలిగినటువంటి సమస్యలలో నుండి, అవమానాలలో నుండి, హృదయ అంతరంగపు లోతులలో నుండి వచ్చినటువంటి ఆ బాధలే పాటల రూపముగా దాల్చాయి. అర్థమైందా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. ఒక నిమిషం. అడుగులు ఎందుకు తడబడేది? వచ్చినటువంటి సమస్య తీవ్రత అన్నది అధికమైనప్పుడు వండుకున్నటువంటి ఆహార వస్తువుల దగ్గరికి వెళ్ళి తినబుద్ధిగాక వాటి మీద ప్లేట్లు అలా ఉంచితే తిననందువలన శరీరములో సత్తువ అన్నది తగ్గిపోయినప్పుడు ప్రయాణము చేయవలసి వస్తే అప్పుడు అడుగులు తడబడుతూ ఉన్న టైంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నీవు నడవవలసినటువంటి మార్గములో నడిపించగలిగినటువంటి దేవుడు. ఏ సమస్య నిన్ను కలవర పెడతా ఉంది? ఏ ఇబ్బందికరమైన పరిస్థితి నిన్ను కురుంగిపోయేటట్లుగా చేస్తా ఉంది? ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర పరిష్కారము అన్నది దొరికిద్ది. అయితే లోపం ఎక్కడుందంటే మన దగ్గర ఉన్నది. ఆయన దగ్గరకు వెళ్ళి మనము ఆ పరిష్కారానికి మార్గము చూపగలిగినటువంటి వాని దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నాము. ఈరోజున పండుగ సందర్భాన్ని బట్టి ఒక వర్తమానాన్ని అందిస్తా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చదువమ్మా. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, గ్రామములోనికి వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చొని ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని అని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్టు చిన్న మాట ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. అల్పుడును ప్రభువా, అయోగ్యుడును తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి నన్ను నువ్వు పిలిచి ఎన్నుకున్నావు కనుక నీ యొక్క వాక్కు కొరకు, నీ ప్రత్యక్షత కొరకు, నీ మాట కొరకు నేను నాతో పాటు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా నీ వాక్కు నా నోటును ఉంచి బలమైనటువంటి యెహోవా వాక్కు బలిపీఠం బయలు వెళ్ళినట్లుగా ప్రజల యొక్క హృదయాలను తాకున్నట్లుగా ఆదరించినట్లుగా సహాయమును దయచేయి. వాక్యాన్ని అడగించాలని చెప్పి చూస్తున్న ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో బంధించబడునుగాక. బంధించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలముకు ఆధారముగా ఆత్మ, దేవుని ఎడల భయము భక్తి పుట్టించు ఆత్మ నిలిచిన వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి వాగ్దానం నెరవేర్చు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు చెప్తాను, టైము. ఒకటి
15 నిమిషాలు 1:20 నిమిషాలు అవుతూ ఉంది. కొద్ది నిమిషాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ వాక్యం ఇక్కడే పెట్టి యోబు గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినటువంటి వాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నిర్ణయించి ఉంటిని. పట్టణపు కోలాహలము అది తిరస్కరించును, తోలువాని కేకలు చెవిని పెట్టదు లేక వినదు. చాలు. మానవుడు అన్నవాడు ఎవరి సాంగత్యములో ఉన్నాడు అని చెప్పి గమనించినట్లయితే దేవుని యొక్క కనుసైగలలో నడిపించబడుతూ దేవుని యొక్క క్రమమైనటువంటి పద్ధతిలో ప్రయాణము చేస్తూ దేవుని యొక్క పరిపాలనా వ్యవస్థ కింద ఉన్నటువంటి వారి విషయములో దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడంటే అంత పట్టింపు కలిగి ఉన్నాడు. ఆయన పరలోకములో సింహాసనం మీద కూర్చున్నప్పుడు లేక పరలోకములో ఉన్నప్పుడు అక్కడ లెక్కలేనన్ని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉన్నది. సొలొమోను దగ్గర ఉన్నటువంటి ఇత్తడినట కాట వేయటానికి వీలు కానంత రీతిలో ఉందట. ఇంకా దానికి తూనికి వేయటం తీసి పక్కన పడేశారట, వల్ల కాదు అబ్బాయి అని. అట్లాగే పరలోకములో ఎంతమంది దూతలు అన్నవారు ఉన్నారు అని చెప్పి మనము గమనించినట్లయితే ఆ లెక్క ఒక దేవునికి తప్ప మరొక వ్యక్తికి ఎవ్వరికి కూడా తెలియదు. మరి ఇక్కడ తండ్రి సన్నిధిలో కొద్ది గుంపుగా కూడి మనం ఆరాధన చేస్తూ ఉంటే మన జీవితాలలో ఎంత ఉల్లాసము, ఆనందము, ఆ తర్వాత సంతోషము, గంతులు వేస్తూ ఉంటాము. ఆ పాటలు వింటున్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటారు? అసలు ఈరోజు ఎందుకనమ్మా అసలు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత అనిపించింది అంటారు. మరి అక్కడ పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు అన్నవారు దేవుడైన యెహోవాను ఆరాధించుచూ ఉంటే ఎలా ఉంటది అంట? ఎలా ఉంటది? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుచునే పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. హల్లెలూయా. ఎవరు పాడుతుంది? దేవదూతలు. ఒళ్ళంతా కూడా స్కాన్ చేస్తే ఏమన్నాయంట? అన్ని రంధ్రాలు. ఇన్ని రంధ్రాలు కలిగినటువంటి మట్టి మనిషి పాడితే ఏమంటున్నారు? అసలు అన్నయ్య పాడితే, శాలేమన్న పాడితే ఏందోన్నమ్మ పచ్చులాలకెత్తన్నాయమ్మ. ఎవరంట? అసలు అచ్చము జేసుదాస్ గొంతులాగే ఉందమ్మా. పాట ఏంటంటే ఎన్నిసార్లు వినబుద్ధి అయిందన్న, విసుకురాలేదు అంటావా అనవా?
మరి మనిషే ఇలా పాడినప్పుడు దేవదూతలు పాడితే ఎలా ఉంటదంట నేను చెప్పాలా? ఎట్లా ఉంటది? అద్భుతకరమైనటువంటి రీతిలో మొత్తము కూడా ఎక్కడ కూడా పొరపాటు పలాంది బ్యాలెన్స్ తప్పింది చూసుకోండి అనగానే గడగడ వణుకుతా తండ్రి సన్నిధిలో ఎక్కడ బ్యాలెన్స్ చేసినప్పుడు అంత సవ్యంగా ఉన్నప్పుడు సొంపుగా ఉంటుంది. మరి పరలోకములో బ్యాలెన్స్లు ఏమైనా తప్పుతాయా చెప్పాలా? బ్యాలెన్స్లు తప్పవు, పొరపాటును కూడా బ్యాలెన్స్ అన్నది పరలోకములో తప్పదు. ఆ పాటలు పాడతా ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆ సింహాసనం మీద ఉండి మైమరిచిపోతూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళ స్థుతులను అంతగా స్వీకరించకుండా మట్టి మనిషి అయినటువంటి వ్యక్తుల కొరకు పరలోకాన్ని విడిచి ఏదేను వనములో ఉన్నటువంటి అవ్వ ఆదాము దగ్గరకు రావటానికి ఇష్టపడ్డాడు. యాడికంట? నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏందంట? ఎవరికుంది మహిమ? దేవదూతలకా నీకా నాకా? దేవదూతలకి లేదు. ఆ మహిమ ఒకవేళ ప్రకాశించే మహిమ ఉంటే ఉందేమో కానీ దేవునికి కలిగి ఉన్నటువంటి మహిమ మట్టి మానవుడైనటువంటి నీవు నేను ధరించుకున్నాము గనక ఈ మట్టి మానవుడు అన్నవాడు ఎవరికి కావాలంట? దేవునికి కావాలంట. దేవదూతలు కాదండి కావాల్సింది, దేవునికి నీవు నేను కావాలా. కనుక నీ సాంగత్యము అన్నది ఎక్కడ ఉన్నది అంటే దేవుని యొక్క సహచర్యలో దేవునితోటి కలిసి ప్రయాణము చేస్తున్నటువంటి నీవు మధ్యలో మొత్తానికి ఏదో తేడా అన్నది వచ్చింది. తేడా వచ్చినప్పుడు నీ చెవి అన్నది లోకము అన్న దానికి ఇవ్వగానే ఆ లోకములో ఉన్నటువంటి వ్యర్థత అన్నది నీ హృదయములోనికి నింపటానికి లోకము ఏం చేసిందట? ఆలోచన చేసింది. అక్కడికి శత్రువైనటువంటి అపవాది అన్నవాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అవ్వకి దేవుడు ఎలా కనపడ్డాడు? అంతకుముందు చాలా మంచివాడిగా కనపడ్డాడు. ఎప్పుడైతే శత్రువైన అపవాది అన్నవాడు వచ్చి మాట్లాడటము ప్రారంభించిందో, ఎప్పుడైతే ఆ శత్రువుకి చెవి ఇవ్వటము ప్రారంభించి వినటము ఆలోచన మొదలుపెట్టిందో, ఆనాటి నుండి దేవుడు ఒక ఎలా కనపడ్డాడంట? సరి అయినటువంటి క్రమము కలిగినటువంటి వాడు కాడు. మనసులో ఏమొచ్చిందట? దేవుడు మమ్మలను ఇన్ని సంవత్సరాల పాటు ఏదేను వనములో పెట్టి ఎక్కడ ఎదుగు బొదుగు అన్నది లేకుండా మనల్ని ఎక్కడికక్కడికే అనగగొట్టాడు అన్న భావన వచ్చి స్వేచ్ఛగా బ్రతకాలి అని చెప్పి మనసులో కోరిక పుట్టింది. ఎవరి సహవాసములో ఉన్నావు నీవు? దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సహచర్యలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, అవరోధాలు కానీ, అవమానాలు కానీ నీ జీవితంలో ఏవి కలగకుండా నీ జీవితము, నీ కుటుంబము ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి టైంలో ఈ అలజడి అన్నది ఎందుకు వచ్చింది అంటే నువ్వు చెప్పుడు మాటలు వినుటను బట్టి సరి అయినటువంటి రీతిలో నడుస్తున్నటువంటి వ్యక్తి కూడా నీ యొక్క దృష్టికి ఎలా కనపడతా ఉన్నాడు అంటే సరి అయినటువంటి క్రమములో నడిచే వ్యక్తి కాదు, దేవుడు అన్యాయస్తుడు అని చిత్రీకరించి నీకు చూపించింది శత్రువు. చూపించినప్పుడు నువ్వేం చేయాలా? ఇదేంటి ఇన్ని సంవత్సరాల పాటు నా భర్తతోటి కలిసి కాపురం చేశాను కదా, ఇంచుమించుగా 30 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఈ రోజున నా భర్తని అనుమానించాల్సినటువంటి అవసరం నాకు ఎట్లా వచ్చింది? నా భర్త యొక్క స్థితి ఏమిటో, ఆయన మాట ఏమిటో, ఆలోచన ఏమిటో, నడవడేమిటో సమస్తము కూడా ఎరిగి ఉన్న దానిని కదా. ఈ రోజున ఎవరో ఒక మాట చెబితే ఆ మాట నమ్మి నా భర్తను అనుమానించటము తగినటువంటి పద్ధతి కాదు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే నా భర్తను పిలిపించి నా భర్త దగ్గరికి వెళ్ళి కూర్చొని సాల్వ్ చేసి మాట్లాడుకొని నిజమెంత ఒట్టిది ఎంత అని చెప్పి అడగాలి కదా. ఏమని చెప్పింది? హాయ్ హాయ్ పిల్లలు కనుక
ఆ స్కూల్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా కొత్త వాళ్ళు కనుక హాయ్ అన్నారు అనుకో, వాడు కూడా హాయ్ అంటాడు. అసలు ఈడెవడు హాయ్ అన్నాడు, ఈడెవడు అసలు వీడికి నాతో ఏం పని, ఎందుకు హాయ్ అంటున్నాడని చెప్పి అనుకోడు. చిన్నగా పరిచయం పెంచుకున్న తర్వాత ఆ, వాడు ఏదో చెయ్యి ఎట్టోపగానే వాడి చేతికి కనపడింది, నా కళ్ళకి ఏం కనపడింది, బంగారపు ఉంగరం కనపడింది. ఇంకా చిన్నగా మాటల్లో పెట్టి అనగానే వాడు కనపడ్డప్పుడు హాయ్ అనగా వాడు హాయ్ అంటాడు. చిట్టి బాగున్నావమ్మా అనగానే బాగానే ఉన్నాను, రామ్మ అనగానే ఏడికొస్తాడు, ఏడికొస్తాడు. సహవాసం పెరిగింది కనుక ఎత్తుక్కుంటా వచ్చినప్పుడు సెకండ్ ఇస్తాడు, శుభ్రంగా చేతికి ఉన్నది కాస్త చేతికి ఉన్నది కాస్త ఓడగొట్టుకుని పోతాడు. అవునా కాదా? ఆలోచన చెయ్యండి. ఇదేంటి ఈ రోజున ఇలా చెప్తా ఉందని చెప్పి అవ్వమ్మ ఎక్కడికి వెళ్ళాలా? తన భర్త జ్ఞానము కలిగినటువంటి వాడు, తెలివితేటలు లేనటువంటి వాడు కాదు, బుద్ధిహీనుడు కాదు, దేవుని యొక్క సంకల్పములో దేవుని చిత్తానుసారంగా నడవాలి అని చెప్పి తన మనస్సును కుదుటపరుచుకొని అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళకుండగా చెవి ఇచ్చినందు వలన తన జీవితమును తానే ఏం చేసుకుందంట, చేతులారా పాడు చేసుకున్నది. ఎందుకు అంటే చెప్పినమ్మటువంటి మాట విని నమ్మినందు వలన. అన్నయ్య అప్పుడప్పుడు చెబుతాడు, ఇక్కడ కనుక ఒక కుక్క కనుక అరిసింది అనుకో, ఆ, అక్కడ 4 బజార్ల అవతల కానీ 5 బజార్ల అవతల కానీ బవ్వు అంటాయి. దాని దగ్గరకు పోయి ఎందుకు అరిసావు నువ్వు అని చెప్పి అడిగావు అనుకో, అదే అది అరిసింది కాబట్టి నేను కూడా అరిసాను, నాకేం తెలుసు అంటే అది అరిస్తే నువ్వు అరవటమేనా? అరవటమేనంటే సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. కనుక అసలు నువ్వు ఎక్కడున్నా దేవుని సహచర్యలో ఉన్నటువంటి నీవు లోకము వైపు చూసి స్వేచ్ఛగా బ్రతకాలి అని చెప్పి ఆశ నీలో పుట్టినందువలన ఏం జరిగింది, చెప్పుడు మాటలు వినడానికి చెవి యొగ్గటానికి అలవాటు పడిపోయావు. ఆ చెప్పినటువంటి మాటలలో ఎంతవరకు నిజం ఉన్నది, ఎంతవరకు అబద్ధం ఉన్నది, అసలు దేవుడు అన్నవాడిని శంకించటానికి అవకాశమే లేనటువంటి వ్యక్తి కదా ఆయన. ఆయన ఏది చేసినా కూడా నా జీవితంలో నా మేలుని నా మంచిని కోరుకునే వ్యక్తి కదా. ఈ రోజున ఈ మాట చెప్తా ఉంటే దేవుని గూర్చి నేను ఎందుకు వింటున్నాను అన్న భావనలోకి రావట్లేదండి. వినకూడదు. జ్ఞానము లేనటువంటి వాడు ప్రతి మాట నమ్మును. ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? అవకి జ్ఞానం ఉంటే భర్త దగ్గరికి వెళ్ళేది, అయ్యో నా భర్త ఉన్నాడు కదా, ఏదైనా సందేహం అన్నది నాకు వస్తే నా భర్త నివృత్తి చేస్తాడు కదా. భార్యలు ఏం చేయాలంట, సంఘములో మౌనముగా ఉండి ఏమైనా తెలవనటువంటి ఉంటే ఇంటికాడ భర్తలను అడిగి తెలుసుకోవాలి అని చెప్పి చెప్పింది వాక్యము. మరి అడిగిందా? అడగల. ఎప్పుడైతే చెప్పుడు మాట అన్నది విన్నదో, విన్న వెంటనే ఏం జరిగిందట, ఇది నిజమా అంటే అబద్ధమా, అబద్ధమా, ఇంతే, ఇంకా అయిపోయింది, తప్పు జరిగింది, అయిపోయింది. బయటికి ఏం చేశాడు, దేవుని యొక్క సహవాసములో నుండి నీ అంతటా నువ్వుగా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన కలిగి స్వేచ్ఛను కోరుకొని దేవుడు వద్దు అని చెప్పి వెళ్ళిపోయావు నువ్వు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది, నేను నిన్ను కొట్టాను కొట్టలేదు మొత్తానికి కేసు పెట్టావు నా మీద. కేసు పెట్టగానే వాడు వచ్చి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, నిజం ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, నా మాత్రం తెలియదు, స్టేషన్కి తీసుకెళ్తాడు. అబ్బా ఆ సంగతి నాకు తెలియదు మరి. ఏం చేస్తాడు, వీడు కరుడు కట్టినటువంటి వ్యక్తి అయితే వీడి వల్ల డేంజరు ప్రమాదం ఉందనుకుంటే వెంటనే 2 చేతులకి బేడీలు వేస్తాడు. ఏమేస్తాడు, బేడీలు వేసి అప్పుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే వీడి చేతులు ఏదన్నా ఉంటే ఎదుటోడిని కొట్టి చంపుతాడని చెప్పి భయముతో బేడీలు వేసి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎందుకు జైల్లో వేశారు, తప్పు చేసావు కనుక తప్పు అన్నది నిర్ధారణగా తీర్చబడింది కనుక దానికి తగినటువంటి శిక్ష అన్నది ఉంది. ఉందా లేదా? ఇప్పుడు ఏడుంది గాడిద, ఏడుంది, ఎక్కడ ఉండవలసినటువంటి గాడిద ఎక్కడికి వచ్చి కట్టబడింది, కట్టబడింది. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రజలు అన్నవారిని దేవుడు కట్టబడి ఉంటే, బేడీలు చేత నీవు బంధించబడి ఉంటే, జైల్లో ఉంటే దానికి విమోచన క్రయధనముగా ఏమి ఇచ్చాడట, బెయిల్ కనుక తెచ్చి ఇచ్చామనుకో మరలా తీసుకెళ్ళి నిన్ను లోపలేస్తారు, మళ్ళా తీసుకెళ్ళి లోపలేస్తారు.
కొన్ని రోజులు మాత్రమే స్వేచ్ఛ. పూర్తి స్వేచ్ఛ అన్నది రాదు. పూర్తి స్వేచ్ఛ రావాలి అంటే నీ మీద నిర్ధారణ చేయబడినటువంటి కేసు అన్నది కొట్టివేయబడిన తర్వాత అప్పుడు విడుదల అన్నది నీకు వచ్చిద్ది. అంతేనా? విడుదల అన్నది నీకు వచ్చింది. అక్కడ నీవు ఎలా బ్రతుకుతున్నావు? తప్పు చేసినటువంటి నీవు బానిసత్వపు జీవితములో జీవిస్తూ ఉంటే పరలోకములో ఉన్నటువంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి నీ కొరకు క్రయధనముగా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి నిలువు కమ్ముల మీద అడ్డకమ్ముల మీద రాయించి అక్కడ నుంచి కట్లను విప్పి బయటకు తోలుకొని వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దేవునితోటి ప్రయాణము చేసిన తర్వాత ఈ ప్రయాణములో లోకము అన్నది నీకు తారసపడింది. లోకము అన్నది ఎదురొచ్చి హలో హౌ ఆర్ యు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంది. ఇంతకీ బాగున్నావా? బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? ఓ నా పేరా పలానా. నీ పేరు ఏం పేరు? నా పేరు లోకము. అసలు నా ప్రపంచములోనికి గనక వచ్చావు అంటే నా ప్రపంచములో ఇది ఉంది ఇది లేదు అనడానికి లేకుండా నా ప్రపంచములో సమస్తమైనటువంటి సుఖాలు అన్నవి ఉన్నవి. ఏమన్నమంట? లోకమనే ప్రపంచములో సుఖము అన్నది మొత్తం కూడా సగిలేకముగా ఉన్నవి. ఆ సుఖాలు ఎక్కడికి తీసుకెళ్తావి? ఎక్కడికి? ఇరుకు మార్గములో ప్రవేశింప పోరాడుడి, దానిని కనుగొనగలవారు కొందరే, అందులో ప్రవేశించేవారు కూడా కొందరే. ఆ తర్వాత విశాలమైనటువంటి మార్గము. లోకము అన్నది విశాలమైనటువంటి హృదయము కలిగింది గనక ఎంతమంది జంటు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వెళితే అందరిని కూడా తనలో కలుపుకోవటానికి సంసిద్ధముగా ఉన్నది. ఎందుకు? జీవము కలిగినటువంటి దేవునిని వెంబడిస్తూ ఉన్నావు గనక వెంబడిస్తున్నటువంటి నిన్ను ఏదో ఒక విధంగా దేవుని దగ్గర నుంచి రూటు మళ్ళించాలా. ఆత్మీయ జీవితంలో నిన్ను పతనావస్థకు తీసుకొని వెళ్ళాలా. దేవుని దగ్గరకు రాకుండా సమాధానము శాంతి నెమ్మది అన్నది నీ జీవితంలో కరువు అయ్యేటట్టు చెయ్యాలన్నదే దాని యొక్క ఆలోచన. కనుక బయటకు వచ్చినటువంటి నీవు లోకానికి చెవి యొగ్గిన తర్వాత ఏం జరుగుతుంది? లోకములో ఏదో కాస్తంత సంతోషంగా ఉంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి పసికెళ్ళ వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి పత్యము చేయాలో అలాంటి పత్యం చేయలేకపోతున్నాం ఇక్కడ. అవసరం పొద్దులు భక్తి అంటే అబ్బో బాగానే ఉందలే. దేవుడు అంటే దేవుడు పైనుంచి దిగొచ్చి పెట్టడమ్మా, పని చేసుకోవాలమ్మా. అబ్బా ఈ సంగతి వాళ్ళకి తెలియదేంటి? ఇద్దరంట రోజు రాజుగారి యొక్క ఆస్థానం ఎదుట గేటు ఒకటి ఉంటే గేటు కాడ కూర్చుని ఉండేవాళ్ళంట. ఆ రాజుగారు వస్తా పోతా వీళ్ళిద్దరిని చూస్తూ ఉండేవాళ్ళంట. ఒకళ్ళు లేచి దబా రాజుగారు ఎప్పుడైతే బయటికి రాని లోపలికి పోని పరిగెత్తుకుంటా పోయి ఒక్క బోర్ల పడి ఉంటారు. రాజాతిరాజ మార్తాండ తేజ అని చెప్పి అంటా ఉండి రాజుగారిని, రాజా నీ ఆస్థానమునందు ఉన్న దగ్గర నుంచి కడుపార అన్నం తింటున్నాను, కంటార నిద్రపోతున్నాను, ఒంటార బట్ట కట్టుకుంటున్నాను రాజా, అది నీ దయ రాజా, నీ నా ప్రాప్తం రాజా అంటున్నాడంట. ఓ ఇట్టా అనుకుంటా శుభ్రంగా అన్నీ పంపుతా ఉన్నాడు, ఇటు తింటా ఉన్నాడంట. మరి వాడి సంగతి ఏందనంట, వాణి పిలవగానే అంతా దేవుడేనయ్యా, ఆయన లేకపోతే నేను ఆడున్నానయ్యా, ఆయన కృప ఆయన దయ ఈ రోజున బతికి బట్టగట్టానంటే ఆయనేనయ్యా అన్నాడంట రాజుగారితో. రాజుగారు సుర్రమని ఎక్కిందంట. అరే నా స్థానం ముందుంట నా గేటు దగ్గర అడుక్కొని తింటా, నన్ను గురించి చెప్పకుండా ఇప్పుడు దేవుడు ఇడికి పోబెడతాడు చూద్దామని చెప్పి ఇంకా రాజాతి రాజా మార్తాండ చేసిన రాజుగారిని ఊగిడాడుగా. ఇంకా లోపలికి వెళ్ళగానే రాజుగారికి ఆనందం ఎక్కువయ్యి మంత్రి ఇట్రా అన్నాడంట. అనగానే మంత్రి వెళ్ళాడంటే ఏంది రాజా అంటే, ఇదిగో ఈ పొట్లం తీసుకెళ్ళి ఆహార పొట్లం తీసుకెళ్ళి పలానా కుడి పక్క ఉన్నటువంటి వ్యక్తికి పో అన్నాడంట. సరే రాజా అని చెప్పేసేసి ఈ పొట్లం తీసుకెళ్ళి కుడి పక్క ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇచ్చాడట. అంతకు ముందే ఇజ్జుడు రాజుగారి ఆస్థానంలో ఉన్నాం గనక, రాజుగారిని పొగిడాం గనక, రాజుగారిని కాస్త గణపరిచాం గనక మనకు అన్నము పొట్లం కట్టించి రాజుగారు దీన్ని అన్నాన్ని పంపించాడు. ఎడకే
మరి నీ ముఖానికి యేసు ప్రభు దేవుడు అంటావు, దేవుడు ఏమన్నా పోబెడతాడంటారు తెక్కలాడా? ఇప్పుడన్నా దేవుడిని విడిచిపెట్టి నా మాటిని రాజుగారు వచ్చేప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి నువ్వు కూడా బొక్క బోర్ల పడు, నీకు కూడా ఒక పొట్లం వచ్చింది అన్నాడంట. ఆడన్నాడంట, ఒకవేళ అధికారి గనక పడితే పడతానేమో కానీ దేవుడే నా సమస్తము కూడా, నా జీవానికి, నా మూలానికి, నా జన్మకి కారకుడు దేవుడు గనక ముందు ఆయన దగ్గర పడి తర్వాత ఈయన దగ్గర పడతాలే అన్నాడంట. ఏ పోనా పో, అవతల పో అన్నాడంట. అన్నదా, రే ఇట్రా, నువ్వు ఇట్రా ఇట్రా, ఇదిగో పొట్లం విసిరేస్తున్నా తీసుకోరా అన్నాడంట. అనగానే ఎందుకు, అంతకుముందు రాజు వచ్చేటప్పుడే వాడు వచ్చి కూర్చున్నాడంట. ఎక్కడికి వచ్చి కూర్చున్నాడంటే వాడి ఫ్రెండ్ ఎవడు భోజనం పెట్టాడంట, బిర్యానీ, శుభ్రంగా బిర్రుగా బిర్యానీ తిన్నాడంట వాడు. ఇంక ఈ పొట్లం పంపించడానికి రాజుగారు ఇంకేం కడుపు పట్టింది, పట్టదు కదా. అందుకని చెప్పి భిక్షాటంగా నేనేస్తున్నాను పోరా అని చెప్పి విసిరేసాడంట. ఆడట పట్టుకున్నాడంట. తినరా నా ముందంటే, అయ్యా ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కథ చెట్టు కింద కూర్చుంటానయ్యా, ఆ చెట్టు కింద తింటానంటే సరే పోరా అన్నాడంట. ఇంకా పుటాలు పెట్టి వాడు రావట్లేదంట. 2 రోజులు ఆగినాక రాజుగారు వచ్చాడంట. మళ్ళా రాజుగారు వచ్చేసరికి కుడి పక్కన ఉన్నాడు ఏడే కూర్చొని ఉన్నాడంట. మంత్రి ఇట్రా అన్నాడంట. ఏంది రాజా అంట. ఏంది వాడు ఏడే ఉన్నాడంట. అదేంది రాజా ఆ మాట అన్నావు అన్నాడు. మరి ఆ మాటనికి ఏ మాట అంటారయ్యా అన్నాడంట. వాడేంది ఏడున్నాడంటే, అదేంది రాజా నీ ఆస్థానం దగ్గరికి వచ్చిన నాటి నుండి కూడా కడుపారా పట్టడు ఆహారం తిని కంటారా నిద్రపోయి ఉంటారా బట్ట కట్టుకుని మనం చెప్పాడు కదా రాజా అన్నట. మన నేను ఇచ్చిన పొట్లం వాడికి ఇలేదా అనంట. ఇచ్చాను రాజా అనంట. ఇచ్చేవాడు ఎందుకున్నాడు అనంట. అదేంది రాజా మళ్ళీ నన్ను శంకిస్తావు అనంట. రే ఇట్రారా అన్నాడంట. రే మన పొట్లం పంపించి ఇచ్చాడా అన్నట. అదేంది రాజా, అసలు మీరు ఆర్డర్ వేసిన తర్వాత ఆ పొట్లం మంత్రి గారు నాకు ఇవ్వకుండా ఉంటమా, అమ్మమ్మో నేనే తీసుకున్నాను రాజా అంట. మరి ఏంది ఏడ కూర్చున్నావు అంట. అదేంది రాజా మళ్ళా మాట ఏడ కూర్చుంటాను రాజా అన్నాడంట. అనగానే ఎంతకీ పొట్లం ఉప్పు తీసుకొని చూసుకొని తిన్నావా లేదా అన్నాడంట. రాజా మీరు వచ్చేటప్పుడే మా ఫ్రెండ్ ఒకడు బిర్యానీ పెడితే బిర్రుగా తినొచ్చాను రాజా, పొట్టంతా బిర్రుగా ఉంది. మళ్ళీ సాయంత్రం కూడా ఆర్డర్ పడింది నాకు భోజనానికి రమ్మని. ఆ సాయంత్రం ఇంకా 2-3 రకాలు ఉన్నాయని చెప్పారు. అందుకని చెప్పి ఇప్పుడు సాయంత్రానికి దాచిపెట్టి పాడైపోయింది అని చెప్పి పాడవటం ఎందుకని ఆ ఎదురుగా ఉన్నోడు మీద జాలిపడి వాడికి నేనే ఇచ్చాను రాజా అన్నాడంట. ఏమన్నాడంట, నెత్తి నోరు ఎట్ట కొట్టుకున్నాడంట రాజు. ఏంది రాజా నెత్తి కొట్టుకుంటున్నావు నోరు కొట్టుకుంటున్నావు అంటే, ఒరే నీవు నన్ను పొగిడినందుకు, ఏం చేసినందుకు, నీవు నన్ను పొగిడినందుకు, నా ఆస్థానంలో ఉన్నందుకు కృతజ్ఞతగా నీకు వజ్రాలు వైడూర్యాలు బంగారం అంతా కలిపి ఆహారం ప్యాకెట్లాగా ఏర్పాటు చేసి నీకు పంపించాను రాది. ఎవడికి పంపించాడు, ఎవడు పంపించాడు? ఆ పొట్లం నువ్వు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చా? అంతా ఏసే, జగమంతా ఏసే, అంతా ఏసే, జగమంతా ఏసే. ఆయన నమ్ముకున్నటువంటి వాడికి ఇచ్చి వాడిని బాగు చేసేవరా. వాడు అందుకని ఏందా ఈడకు రాలేదంటే వాడు కోటీశ్వరుడై కూర్చున్నాడా. యెహోవాని ఆశ్రయించుచున్నటువంటి వారికి ఆస్తికి కర్తలుగా చేస్తానని చెప్పాడు. చూడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంకి. ఆ 8వ అధ్యాయము 34వ వచనం చదువుతాలే. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని ఉండువాడు, నా ఉపదేశం వినువారందరూ ధన్యులు. ఏందంట, ధన్యజీవి ఎక్కడుంటాడు? దేవుని యొక్క నామస్మరణలో ఉండి దేవుని యొక్క గడప దగ్గర కనిపెట్టుకొని ఆయన ద్వారబంధరాల దగ్గర కాసుకొని ఉంటాడు. ఎప్పుడు దేవుని నోట నుండి ఒక మాట వెలువడిద్దా, ఆ మాటను పట్టుకొని నా ప్రయాణ పద్ధతిని కొనసాగిస్తే నా జీవితంలో ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా కూడా అవేవి కూడా చేయకుండా, ఇబ్బందిని కలుగు చేయకుండా నా ప్రయాణం అన్నది సజావుగా సాగాలి అంటే ఆయన నోటి మాట కొరకు ఆయన గడప యొద్ద ఆయన ద్వారబంధరాల యొద్ద కాసుకొని ఉండాలా. కాసుకొని ఉన్నోడు ఏం చేస్తున్నాడట? ఇప్పుడు చదవమ్మ 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఏందంట? ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులన్నిటిని కూడా నింపుదును. ఏం చేశాడు?
అంతా మహిమ కలిగిన దేవుడయ్యా అని చెప్పి దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడి దేవునికే సాగిలపడతాను అన్నాడు. కానీ నువ్వెవరికి సాగిలపడుతున్నా? నరమాత్రముండు మనుషునికి ఎదుటకు వెళ్ళి సాగిలపడ్డావే గాని దేవుని యందు భయభక్తులు ఉంచనందువలన నీ బ్రతుకేమో ఇట్లా మార్చబడింది, వాడి బ్రతుకేమో అట్లా మార్చబడినది. విడిపించబడిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తరువాత మరలా ఏం చెప్పాడు అంటే, మీరు అన్యజనుల యొక్క ఆచారములను అభ్యసించవద్దు ఒకటి. రెండవది, మరలా మీరు ఎన్నడూ కూడా ఐగుప్తు దేశంలోనికి తిరిగి వెళ్ళకూడదు అని చెప్పాడు. తేల్చి పడేశాడు. ఎక్కడికి? ఎవరు చెప్పాడు? ఐగుప్తు దేశములోనికి మళ్ళా వెళ్ళొద్దు అంటే, నువ్వు ఒకసారి విడిపించబడిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి కావలసినటువంటి వ్యక్తివైన తర్వాత అక్కడ నుండి ఎక్కడికి పోతున్నావంట? ఎక్కడికి వెళుతున్నావంట? ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని తిరిగి ఐగుప్తు దేశములోనికి వెళ్ళుట మేలు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు నీకేమొచ్చింది? ఏమొచ్చింది? అక్కడికి వెళ్ళే కదా లేనిపోయినటువంటి సమస్యలన్నీ కూడా తెచ్చుకొని నానా రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఆయన వైపు చూసి ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కాచావు కదా. బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే, బంధకాలు తెగిపోయనే, బాధలన్నీ మరుగాయనే, నీ ప్రసన్నత నన్ను తాకగా, నీ ప్రసన్నత నన్ను తాకగా, దిగులు అన్నది నన్ను చేరదు, దిగులు అన్నది నన్ను చేరదు. ఆరాధన 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 నీకే, స్తుతి ఆరాధన నీకే. ఎగసిపడే ఆనందం పరవశించెను నా హృదయం, తండ్రి నీ సన్నిధిలో హల్లెలూయా. ఏం పోయినాయి? మాయ్ అంతకుముందు అబ్బో ఎన్ని సమస్యలేమ్మా, చిట్టెంటికి కనుక పట్టుకున్నాయమ్మా. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ప్రభు దయ వల్ల అన్ని సమస్యలు పోయి ప్రశాంతంగా ఉన్నానమ్మా. ఇంట్లో ఏ గొడవలు కానీ రద్దులు కానీ గోలలు కానీ లేవమ్మా అని చెప్పావు. ఎప్పుడు? ఆయనను వెదికినప్పుడు నీకు కలిగి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తెంచివేసి ఏమిచ్చాడట? బాధలలో నుండి విడుదల కలుగు చేశాడట. విడుదల ఎప్పుడు కలుగు చేశాడు? ఆయన ప్రసన్నత అనేది నిన్ను తాకగానే నీ హృదయములో ఉన్నటువంటి దిగులు వేదన అంతా పోయిన తర్వాత ఇప్పుడేమంటున్నా? అమ్మా నా వల్ల కాదు ఈయనతో కాపురం చేయటం. ఎవరితో? మరి ఇన్నాళ్ళు స్వేచ్ఛ అన్నది నీ జీవితాన్ని హరించుకొని పోతూ ఉన్నదని మరచిపోబాక. స్వేచ్ఛ అన్నది ఎప్పుడైతే అవ్వ ఆదాముకు వచ్చిందో దేవుని యొక్క సహచర్యలో నుండి, దేవుని యొక్క ప్రయాణములో నుండి, దేవుని యొక్క అధికారము క్రింద నుండి బయటకు వెళ్ళిపోయినాక ఇష్టానుసారమైన రీతిలో నడవటము ప్రారంభించినాక లేనిపోయినటువంటి అనర్థాలు అన్నవి తెచ్చుకున్నాడు. ఆదాము, నీవు నీ భార్య మాట విని తినకూడదని చెప్పినటువంటి ఫలమును తినినందువలన నిన్ను బట్టి భూమి శపించబడినది. ఏమనర్థమో? ఎవరిని బట్టి భూమి శపించబడింది? నిన్ను బట్టి. కనుక నీవు బ్రతుకు దినములన్నీ కూడా చెమట వచ్చి కష్టపడి బ్రతుకుతావు. ఆ సారము ఇవ్వకుండా భూమి ముళ్ళ తుప్పలను నీకు ఇచ్చింది. వెళ్ళ అన్నాడండి. ఇప్పుడు యాడ్ నుంచి పోయా కమ్మగా
ఏదేను వనాన్ని సేద్యము చేసుకుంటా సాయంత్రానికల్లా వస్తాడు. రాగానే కోట్ల సంవత్సరాలు నుండి చెప్పినా కూడా తరగనటువంటి పరలోకపు యొక్క మహిమను గూర్చి మర్మమును గూర్చి బోధిస్తూ ఉంటే ఆ మాటలు వింటున్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి? నీ దయగల మాటలే, ఏందంట? దయగలిగినటువంటి మాటలు. ఆ మాట విన్నప్పుడు హృదయములో ఉన్న ఆవేదన పోయి తెప్పరెల చేసింది దేవుని యొక్క మాట. అలాంటి మాటలు విడిచిపెట్టి ఏ మాటలకి చెవి యొగ్గా? ఏ మాటలకి? ఆ, అల్లారు ముద్దుగా 20 సంవత్సరాల పాటు లేకుంటే 19 సంవత్సరాలు పాటు పెంచి పెద్ద చేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక లేడీని, నా పక్కనే సామ్యుయేల్ ఉన్నాడు. మొత్తానికి సమూయేలు నన్ను లైన్ చేసి వెళ్ళిపోదామని చెప్పి మేమిద్దరం మాటలకు వెళ్ళిపోయాడు. నేను లేడీని. మా అమ్మ మా నాన్న పట్టుకొస్తారా పట్టుకురారా? పట్టుకొస్తారు, తంతారు, కొడతారు, తిడతారు. అయినా కూడా నేను మౌనంగా ఉంటానా? ఎగబడతాను? మౌనంగా ఉంటానా? మౌనంగానే ఉంటా. 19వ సంవత్సరం అన్నది నాకు తగలగానే 19వ సంవత్సరం వచ్చి ఒక గంట అయింది లేక అర్ధ గంట అయిందని చెప్పి తెలవగానే వెంటనే రివర్స్ అవుతా. ఏంది? నా ఇష్టం, నాకు మైనార్టీ తీరింది, నాకు నచ్చిన వాళ్ళతో నేను వెళ్తా. ఏడకంట చెప్పరే? నీ జీవితము అట్లాగే వెళితే పాడైపోయింది. తల్లిదండ్రుల యొక్క సహచర్యలో వారి యొక్క భయభక్తుల్లో గనక నువ్వు పెరగగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరముగాను దీవెనకరంగాను మార్చబడిద్ది. గనక నీకు మైనార్టీ తీరినా కూడా స్వేచ్ఛ అనేది కోరుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తే నీకు జీవితంలో సమాధానము కలిగిద్ది. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఈరోజు నీకు స్వేచ్ఛ వచ్చింది, ఆ స్వేచ్ఛను బట్టి తల్లిదండ్రుల మీద పోయి కేసు పెడతావు. ఏమని? మా అమ్మ మా నాన్న ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని పెడతావు. వాళ్ళు వస్తారు పోలీసులు, రా ఏమయ్యా ఏదో పిల్లలు ఏందో చంపుతాం అనుకుంటున్నావంట అని అంటాడు పోలీసుడు. అంటాడా అండ? అప్పుడు నువ్వేమనాలా? ఏమండి నీకెంతమంది పిల్లలు అన్నారు. నాకు 2 ఆడోళ్ళేనాయా? నువ్వు ఏ రోజన్నా మీ పిల్లలని చంపాలి అని చెప్పి ఆలోచన చేసావా? ఏం మాట్లాడుతున్నా? నా పిల్లలు నేను చంపుకునేది. మరి నా పిల్లలు నేను ఎట్లా చంపుకుంటానండి? ఏందంట? నా పిల్లలని నేను ఎట్లా చంపుకుంటాను? చంపుకోను కదా. అల్లారు ముద్దుగా 18 సంవత్సరాల పాటు కని పెంచి పెద్ద చేసి అడిగిందల్లా ఇచ్చి కడుపు కాల్చుకొని నోరు కట్టుకొని నేను తినకపోయినా కూడా ఆమె యొక్క సుఖాన్ని కోరుకున్నాను కదా. సుఖాన్ని కోరుకున్నటువంటి నేను ఈ రోజున నా బిడ్డను చంపుకుంటానా? లేదు కదా. స్వేచ్ఛ కోరుకొని నా సాంగత్యములో నుండి నా సహవాసములో నుండి తాను బయటకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన కలిగి నా మీద నెపాన్ని మోపుతుంది. ఎవరి మీదంట? మరి 18 సంవత్సరాలు ప్రాణహాని ఉంటే ఏదో ఒక రోజున ఏదో ఒక మాట నువ్వు మాట్లాడినప్పుడు కోపం వచ్చినప్పుడు తల్లిలో తండ్రో నిన్ను చంపాలి కదా. మరి ఇన్ని రోజులు ఎట్లా సహించారు? నిన్ను ఇష్టం లేకుండా ఇంట్లో పెట్టుకున్నారా? కాతంత బుద్ధి ఉండాలిగా. అరే నాయన, దేవుని మీద కూడా నేరాలు మోపి ఏ ఆదాము భలే ఊడిపోయినా నాకేం తెలుసు అసలుకే, నాకు అసలు తెలియదండు అన్నాడు. మరి ఎవరేంది? నువ్వు ఇచ్చావుగా నాకు ఆమె ఉండమని, ఆమె చేసి నీ చెప్పలు, లేకపోతే నేను అసలు చెయ్యి కూడా పెట్టనండి. అబ్బా ఎవరా నాయనో, ఏమి నీతిమంతుడు, దేవుడి మీద మోపాడండి నేరము. అయ్యా మరి బుద్ధిహీనుడయ్యి చెయ్యరాని పొరపాటు చేశానయ్యా, తెలుసో తెలియకో. నువ్వు కరుణా సంపన్నుడు గనక ఒకసారి కృప చూపించాయా అంటే ఎట్టుంది? ఏమంటం వచ్చింది అబ్బాయికి? అడగలేకపోయాడా? ఎందుకు అడగలేకపోయా? పొరపాటు అన్నది నీ ద్వారా జరిగినప్పుడు ఆ పొరపాటులోనే నువ్వు జీవిస్తూ ఉంటే ఆ పొరపాటు కాస్త గ్రహపాటుగా మార్చబడి దెబ్బతినే అవకాశం ఉన్నది కనుక ఈ పొరపాటును సరి చేసుకుని ఆయన పాదాలే పట్టుకుందామని చెప్పి ఎందుకు అనుకోలేకపోయా? రావచ్చుగా ఆయన దగ్గరికి. ఆయన కొడతాడా తిడతాడా? ఒకవేళ కొట్టాడే అనుకో, చంపడు కదా.
అంత కర్కోశము కలిగినటువంటి వ్యక్తి కాదు కదా, అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కానే కాదు కదా. అలాంటి మనసు ఉంటే 18 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి పోషించడుగా, అవునా కాదా? ఏమని కేసు పెట్టా? మా అమ్మ మా నాన్న వలన నాకు ప్రాణహాని ఉంది గనక నాకు ఆత్మరక్షణ కలుగజేయండి. ఆత్మరక్షణ, ఇంకేం రక్షణ? ఏ బాబా, ఆత్మరక్షణ కలుగు చేసేది ఆయన, పోలీసుడు కాదు. అయ్యో ఏమయ్యా, పిల్లలకు నచ్చినట్టుగా చేయటం నేర్చుకోవా మరీను. మరి నువ్వు కూడా చేయొచ్చుగా, నువ్వు కూడా చేయొచ్చుగా. మొన్న ఎందుకు మీ అమ్మాయి పోతే పట్టుకొచ్చి ఇంటే పెట్టా అని అడిగితే నేనంటే అధికారంలో ఉన్నాను కాబట్టి నాకు ఒక న్యాయం అంటావా? అంటావా? ఆలోచన చెయ్యాలా, ఆలోచన చెయ్యాలా. శత్రువైన అపవాది అన్నవాడు ఎలాగా ప్లాను వేసి ఆలోచన లేకుండా వాడు నీ దగ్గరకు రావటల్లా. అప్పుడు స్వేచ్ఛ కోరుకున్నది నాయన. సరే, నా పరిపాలన కింద నన్ను రాజుగా ఉండొద్దన్నారే కానీ సమూయేలు నిన్ను కాదుగా, సరే రాజుని ఏర్పాటు చెయ్యి అన్నాడు. ఏమంటాడు ఆయన? ఇంకా బంధకాలలో ఉన్నటువంటి నీ కట్లను తెంపినటువంటి నీకు ఒక విలువని ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి బయటకు తీసుకొని వచ్చి నీకు ముందుగానే బోధ చేశాడు. మరలా తిరిగి ఎప్పుడూ కూడా ఐగుప్తు అనే లోకములోనికి నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి చెబితే ఇక్కడ దాకా ప్రయాణము చేసి ఈ ఏం చేశాడు దేవుడు మాకు? అసలు ఏం చేయడు అమ్మ. అసలు ఆయన దగ్గర పోయిన కాబట్టి ఆయన దగ్గర రాకుండా ఉన్నప్పుడే బాగుందమ్మా. ఆయన దగ్గరకు వచ్చిన కాబట్టి అన్ని కష్టాలు నష్టాలే కానీ, అందుకని చెప్పి మా వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ ఆనకి వెళ్తాలేమ్మ టెంకాయలు కొనుక్కొని. తేడా నేను ఎత్తినేసి కొట్టుకుని 4 టెంకాయలు అందాం అనుకుంటా, అనకూడదుగా. యేసు అనే వ్యక్తి అన్నవాడు నీ జీవితంలో లేకుండా నువ్వు నెమ్మదిగా బ్రతకగలుగుతాను అని ఒక నిశ్చిత నీకు కలిగితే, యేసు అన్న వ్యక్తి లేకుండా పరలోక రాజ్యం వెళతానని చెప్పి ఒక కాన్ఫరెన్స్ నీకు గనక ఉంటే వెళ్ళిపో. నేను కూడా ప్రకటిస్తా, ఆయన లేకుండా నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నెమ్మదంటే ఏమిటో, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎచట దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎచట దొరికేనని. ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను. ఎందరినో అడిగాను, ఏవేవో చేశాను. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా. మంచి దేవుడు ఎవడికి పనికిరారు. ఎందుకమ్మా నీ బాధలు పడుతున్నావు? రావు ఏంది వచ్చేది? బలిదానివే ఊరుకు, ఎందుకు ఆనకెందుకు పొడిచి అంటావు? మంచి దేవుడినా వెంబడితే బాధలని తీరుస్తాడు. బాధలు పడటానికైనా ఇష్టపడతావు కానీ ఏమొచ్చిందంట? ఆదామన్నోడు డాడీకి పరిగెత్తాలా? గోపి డాడీకి పరిగెత్తాలా? నాకేం అవసరం, నేను బిరుగా ఉంటా. వస్తే వాళ్ళే రావాలి. ఎవరు రావాలా? దేవుడే రావాలి మళ్ళీ నా దగ్గరికి. భలే ఊడివే నేను చెప్పింది కదండి. నాకు చూడండి, ఉందండి, నేను చూపిస్తా చూడండి. చూడు, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం చదువుతలే. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు. అద్దుగో ఏడొచ్చింది తేడా అబ్బాయికి. ఏడొచ్చింది ఏంది? నిన్నటిదాకా ఏందో తెగ భక్తి చేశారుగా, మళ్ళీ ఏడంటారు? ఎవరు? మహా కుటుంబముల యొక్క తిరస్కారము అన్నది తగిలిద్ది అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడై
అహం అన్నది అడ్డం వచ్చినందువలన చేసినటువంటి పొరపాటును సరి చేసుకోవటానికి మనసు రాకుండా మనసు కఠినపరుచుకొని దేవునికి దూరం అవ్వటానికి ఇష్టపడ్డాడే కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రాధేయపడటానికి మనసు అంగీకరించలా. దెబ్బతింది ఎవరు? ఇప్పుడు వెళ్ళినందువలన ఏ శ్రమ వచ్చింది అంటే నిన్ను బట్టి భూమి శపించబడింది గనక ఆ శపితమైనటువంటి భూమిలో నువ్వు విత్తనాలు విత్తుతూ ఉండగా ఆ విత్తనానికి తగినటువంటి ఫలితం రానందువలన ముళ్ళ తుప్పలను గచ్చ పొదలు మొలవటము ప్రారంభించినవి. చెమటొచ్చి కష్టపడి బ్రతకవలసినటువంటి అవసరం వచ్చింది నీకు. చదువు, కిందకి చదువు. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. విన్నావా? కుటుంబాలుగా భూమి మీద ఉన్నటువంటి ఆదాము దగ్గరకు వచ్చి పరలోకములో ఉన్నటువంటి విషయాలను వచ్చి మాట్లాడినటువంటి దేవుడు ఏం చెప్పాడు ఈ రోజున? అసలు మాకంటే మీరు ధన్యులు, మట్టి మనుషులైనా కూడా మా సహచర్యలో ఉండకుండగా దేవుడు మాతో సాంగత్యము చేయకుండగా లేచిన దగ్గర నుంచి 5 గంట గొడత వేయాల్సము ఎత్తుకుంటా మీ దగ్గరకు వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? నీ దగ్గరకు వస్తా ఉన్నాడు దేవుడు. నీ దగ్గరకు వస్తా ఉంటే ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు వినడానికి కుటుంబాలుగా పరలోకమును భూమి మీదకు ఆదాము దగ్గరకు వస్తా ఉన్నవి. ఆదాము దగ్గరకు రాగానే వీళ్ళందరిని చూసి ఏమనుకున్నాడట? ఇప్పుడు గనక నేను రాజీ పడితే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరన్నారు? నెత్తిని నిప్పులు పెట్టుకున్నావు, కాలుతుంది. అబ్బాయి, నెత్తిని నిప్పులు పెట్టుకొని నడవటం ఇబ్బందికరం, సస్తావురా బాబు, తీయ అన్నాడు దేవుడు. భలేవాడు, ఊరుకో, నువ్వు చెబితే నేను తీస్తే జనం అందరూ ఏమనుకుంటారు, నాకెందుకు, నేను తీయను. అదేగా ఆయన చేసింది అక్కడ. ఇంకేమైనా చేశాడా? ఏం నవ్వుతావేంటి చెప్పు. అది కాదు, విడిపించబడ్డ తర్వాత పొరపాటు అన్నది నీ ద్వారా జరిగినప్పుడు వెంటనే గ్రహింపు అన్నది, దేవుని యొక్క వాక్యం అన్నది నీ హృదయాన్ని తట్టి నిద్ర లేపి నువ్వు చేసింది పొరపాటు, నా దగ్గరకు రా అన్నప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని కన్నీరు గాచి, అయ్యా ఈ విషయంలో తెలుసో తెలియకో పొరపాటు పడ్డానయ్యా, నన్ను నువ్వు క్షమించయ్యా, నా భార్యను కూడా క్షమించయ్యా, నువ్వు అనంత కృపామయుడివి, దయగలిగిన వాడివి కదయ్యా అన్నట్లయితే ఏం చేసేవాడు మహానుభావుడు? చెయ్యకుండగా, రాజీ పడకుండగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట? దేవుని సాంగత్యములో ఉన్నటువంటి నీవు విడిపించిన తర్వాత రక్తం చిందించాడు, మళ్ళా వస్త్రాలు ధరింపజేశాడు. అప్పుడన్నా వచ్చాడా? రక్తము చిందించి ఏం కట్టుకున్నారు? ఆకులు, అంటే ఆచార సంబంధమైనటువంటి వాటికి మొగ్గు చూపాడే కానీ, మనుషులను చూసి భయపడ్డాడే కానీ, ఏమన్నా అనుకున్నాడే కానీ, ఈ ఆకులు అన్నవి ఆచార సంబంధమైనటువంటి గనక ఇవి కలకాలము నిలవవు గనక వీటితో మనకు సంబంధం లేదు. ఆచార సంబంధమైన భక్తిలో నుండి విడుదల కలుగు చేసి దేవుడు ఈ రోజున గొర్రెపిల్లను వధించి వస్త్రాలు ధరింపజేశాడు గనక ఇప్పుడన్నా ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడా? అప్పుడు కూడా అనుకోవాలా? చూశాడు, వస్తాడేమని చెప్పి చూశాడు, రానప్పుడు అప్పుడు చెప్పాడు. చూడు, 3వ అధ్యాయం ఆదికాండము. ఖడ్గజ్వాలను నిలవబెట్టిన కాడ దగ్గరకు వద్దాం. 24వ వచనము. 3వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి అంట? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కూడా పిల్లలను మెడబట్టి బయటకి బోండ్రా అని చెప్పి నెట్టిద్దా? నెట్టదు. ప్రతి ఒక్క తల్లి కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుకొని నా కళ్ళ ఎదుట ఉంటే బాగుండు కదా అని చెప్పి అవసరమైతే ఇల్లిరికానికైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడానికి, తన్నులు తినటానికైనా ఇష్టపడతారు, కానీ తల్లిదండ్రి పంపటానికి మాత్రం పొరపాటు కూడా ఇష్టపడరు. నిజమా కాదా? ఉందే ఒక్క తెల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా, ఆ పిల్ల లేకపోతే నేను బతకలేనయ్యా, అందుకని చెప్పి ఈ ఉన్న ఆస్తి మొత్తం వాడికి తప్ప ఎవడికి ఇస్తానయ్యా, అవసరమైతే ఆస్తి మొత్తం రాస్తాను, వాడు రోజు తన్నినా కూడా తన్నులు తింటాను, ఇల్లు ఇరక తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానయ్యా అంటాడా? కానీ ఇక్కడ
దేవుడు ఏం చేశాడు? చూశాడు, విడుదల కలుగు చేశాడు. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నన్ను యేసయ్యా, విడుదల చెయ్యాలని విలువను ఇవ్వాలని కోరుకొంటివయ్యా నీవు కరుణామయ్యా. బంధించబడినప్పుడు బాధతో మూల్గింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగమెరిగిన యేసు స్వామి నీవు, అంతలోనే దానికి విడుదల కలిగించావు. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నన్ను కరుణామయ్యా యేసయ్యా. కోరుకున్నాడుగా, ఉండొచ్చుగా బంగారంలాగా, ఆయన సన్నిధిలో ఉండొచ్చుగా కాసుకొని. ఆహా, అప్పుడు కూడా రాజీ వాళ్ళు. అప్పుడు చూసి ఇంక ఉన్నా కూడా మొత్తానికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయేటట్టున్నాడు, ఉండటం నష్టం కలిగిద్దని చెప్పి ఇంక మామప్ప అని చెప్పి అప్పుడు ప్రయాణం కట్టాడు. చదువు తల్లి. అప్పుడు ఆయన ఆ ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గములో ఇటు అటు తిరుగుచున్నటువంటి ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసి రక్షణా వస్త్రాలు ధరింపజేసిన దేవుని సాంగత్యములో నుండి బయటకి వెళ్ళిపోయిన తర్వాత బంధించబడ్డావు. బంధించబడినటువంటి నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చి తన రక్తాన్ని చిందించి నిలువు కమ్ముల మీద అడ్డ కమ్ముల మీద ఇశ్రాయేలులకి గుర్తించి బయటకు తెచ్చాడు. ఇక్కడేమో గొర్రెపిల్లను వధించి రక్షణ వస్త్రాలు అన్నవి చర్మపు చొక్కాయలను ఆదాముకి అవ్వక తొడిగితే వీళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు, వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇద్దరూ సద్వినియోగం చేసుకోవాలా. వాళ్ళేమో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరలా ఒక నాయకుడిని, ఏది చిన్న మాటేనండి, మాటే. 10 మంది వెళ్ళారు, 8 మంది చెప్పింది రైట్ అంటారా, ఇద్దరు చెప్పింది రైట్ అంటారా? 8 మందికే మొగ్గు చూపుతారు. 8 మంది చెప్పింది అబద్ధమా నిజమా అని చెప్పి అక్కడ ఏమి ఆలోచన చేయకుండా 8 మంది ఓట్లు పడ్డాయి గనక ఇదే ఫైనల్ కనుక అక్కడికి గనక వెళితే, ఎక్కడికి? కానాను దేశం వెళితే ఖచ్చితంగా మనల్ని ఎట్టాగా మటన్ బిర్యానీ తిన్నట్టు తింటారు వాళ్ళందరూ, కనుక వద్దు, వీళ్ళు చెప్పింది కరెక్ట్. లేదయ్యా నా మాట వినండి అని వస్త్రాలు చింపుకొని దేవుని ఆత్మచేత నింపబడి సత్యాన్ని బోధించినా కూడా సత్యాన్ని పెడచెవిని పెట్టి దేవుని యొక్క మాటను వినకుండగా ఏం చేశారట? నాయకుడిని ఏర్పాటు చేసుకొని వెనుదిరిగి వెళ్ళాలని చెప్పి నిశ్చయితకు వచ్చిన తర్వాత అప్పుడు రాసి పడేశాడు కేసు. ఇంకా ఎన్నడూ కూడా వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు, కొట్టిపడేశారు. చూశాడు ఆదామును అవ్వని వస్తారేమని, రాలా. ఇంకప్పుడు ఎక్కడుంటే తేడా పడతారు, బయటికి పడని బయటికి పంపించి కెరూబును నిలువబెట్టాడు. ఇప్పుడు ఆయన మరలా ఎట్టొచ్చాడంట? జీవవృక్షమైనటువంటి జీవాహారముగా మరలా వచ్చాడు ఆయన. వచ్చినటువంటి తన దగ్గరకు నువ్వు గనక రాగలిగితే విడుదలనిస్తాడు. ఆ గాడిద మీద ఎవ్వరునూ ఎప్పుడునూ ఎక్కలేదు గనక ఆ గాడిద ప్రభువుకు కావలసి ఉన్నది, దాన్ని తోలుకొని రండి. ఎవరన్నా అడిగితే యేసు ప్రభు కావాలని చెప్పి చెప్పండి, తోలి పెడతాడు. ఎందుకంటే నీవు దేవునికి అవసరమైనటువంటి వ్యక్తివి. నీ ద్వారా దేవుడు తన మహిమను భూలోకము మీద తెలియచేయాలని చెప్పి సంకల్పము కలిగి నీ ద్వారా తన శక్తిని తన ప్రభావాన్ని భూమి మీద కనబరచాలని చెప్పి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు నువ్వు గనక వచ్చావనుకో ఖచ్చితంగా నిన్ను హక్కుని చేర్చుకొని ఆశీర్వదించి అర్హత కలిగినటువంటి పాత్రగా, వాడదగినటువంటి పాత్రగా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాడుకుంటాడని చెప్పి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన హృదయ వినికిల్లో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.
ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తూ ఉన్నా. నీ ప్రేమను బట్టి ఈ సమయంలో తండ్రి చాలా విలువైనటువంటి విషయాలను నీ బిడ్డలైనటువంటి వారితో అవకాశాలు మాకు ఇచ్చావు తండ్రి. నీ సహచర్యలో ప్రభువా నాయన, నీ ప్రయాణములో నీ అధికారం కింద ఉన్న మేము